వైసీపీ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నిధులు, డబ్బులు, కమిషన్లు, అవినీతి మాత్రం వరదలై పారుతోంది. ప్రాజెక్టులు కట్టకుండానే ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతోటి కాంట్రాక్టర్ నుంచి ముడుపులు, దాని నుంచి కమిషన్లు దండుకొని ఈ రోజున చంద్రబాబు కుటుంబం ఇన్ని రెట్ల ఆస్తుల్ని పెంచుకున్నది నిజం కాదా? ప్రజలకి ఈ రాష్ట్రానికి ఒరిగింది శూన్యం. రాష్ట్ర వృద్ధి రేట్ అనేటటువంటిది 2 అంకెలు కూడా దాటడం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు మాత్రం 500 రెట్లు పెరిగినాయి. వాస్తవం ఇలా ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి జీవితం తెరిచిన పుస్తకం మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి అఫిడవిట్ గురించి, మీరు పెట్టినటువంటి కేసులు, సోనియా గాంధీ గారితో చంద్రబాబు కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టలేక పెట్టినటువంటి కుట్ర కేసులకు సంబంధించినటువంటి అఫిడవిట్ జగన్మోహన్ రెడ్డి గారు చూపించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు లేదు. రాజశేఖర రెడ్డి గారి బతికున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారి మీద 100 కుట్రలు పనడానికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఏకమై పెట్టినటువంటి కేసుల గురించి వాళ్ళ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. 17 కేసుల్లో స్టే తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, స్టే నువ్వు ఎందుకు తెచ్చుకున్నావో ఈ 17 కేసుల్లో ఏ రోజైనా చెప్పగలవా? ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనగలవా? 17 కేసుల్లో నేను స్టే తెచ్చుకున్నాను ప్రజల ముందు చెప్పగలవా? నేను ఇప్పుడు ఏ విచారణకైనా సిద్ధం, నా ఆస్తుల మీద కానీ నా మీద ఉన్నటువంటి కేసుల మీద కానీ నువ్వు ఛాలెంజ్ చేయగలవా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆయన వస్తే ఒక మరణవాంగ్మూలం రాసుకున్నట్లేనట, ఒక బెదిరింపులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇవాళ ప్రజల మనసులు గెలుచుకుంటాడనేటువంటి భయంతో ఆయన వస్తే అట్లా, ఆయన వస్తే ఇట్లా అనేటటువంటి ఒక అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీరు చేసింది చెప్పుకునేటటువంటి చేతగాని దద్దమ్మ పాలన చేసి 5 ఏళ్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు. 9 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి మీతోనూ, కాంగ్రెస్ పార్టీతోనూ, బీజేపీతోనూ అన్ని కుట్రలతో పోరాడుతూ వస్తున్నారు. ఏ రోజైనా ఒక్క చిన్న సంఘటన ఈ రాష్ట్రంలో జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంత రెచ్చగొట్టినా, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ 1000 కుట్రలు పన్నినా, ఆయన ఎక్కడైనా ఇవాళ ఎవరినైనా రెచ్చగొట్టినటువంటి సంఘటన కానీ, లేకపోతే అదుపు తప్పినటువంటి సంఘటన మా పార్టీ నుంచి ఎక్కడైనా జరిగిందా అని చెప్పి కోరుతూ ఉన్నాం. రెచ్చగొడుతున్నది మీరు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం కూడా చేసింది మీరు. చివరికి వాళ్ళ చిన్నాన్నని చంపినటువంటి కేసుకు సంబంధించి నిందితుల్ని కాపాడుతున్నది, దోషుల్ని కాపాడుతున్నది మీరు. ఎందుకు జరిగింది ఈ హత్య అనేటటువంటిది బయటకు రాకుండా చేస్తున్నది మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పసుపు కుంకుమలు చెరిగిపోతాయట. ఎవరి పసుపు కుంకుమ మీ చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల హయాంలో జరిగిందో మేము చెప్పలేమనుకుంటున్నారా? ఏ హత్య వెనుక ఎవరున్నారు? ఏ కుట్ర రాజకీయాల వెనుక ఎవరున్నారు? ఒక నికార్స్ అయినటువంటి రాజకీయాలు చేయలేనటువంటి ఒక చేతగాని ముఖ్యమంత్రి అని గతంలోనే నిరూపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కుట్రలు పన్నితే తప్ప తన సింహాసనాన్ని కాపాడుకోలేనటువంటి ఒక అసమర్థ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు 9 ఏళ్లుగా సూటి రాజకీయాలు చేశారు, విలువలు కలిగినటువంటి రాజకీయాలు చేశారు. పార్టీలోకి ఎవరు వచ్చినా సరే ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి పదవిని రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి చేర్చుకున్నారు. ప్రజలు ఎప్పుడు తనకు ముఖ్యమంత్రిగా పట్టం కడితే అప్పుడే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి లాగా కుట్రలు పన్ని మామలకు వెన్నుపోటు పొడిచి మధ్యలోనే పీఠాన్ని లాక్కుని అధికారంలో కూర్చోవాలని కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ అనుకోలేదు, తెలుగుదేశం పార్టీ విషయంలో కూడా అనుకోలేదు. సూటిగా, నిక్కచ్చిగా ప్రజలను గెలుచుకునేటటువంటి, వాళ్ళ జీవితాలను మార్చగలిగినటువంటి ఒక నమ్మకాన్ని కలిగించే రాజకీయాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఒక హిమాలయం అంత ఉన్నతమైనదైతే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం పాతాళం కంటే అధ్వానం. ఇది 9 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర పదే పదే నిరూపించింది. సహనంతో పోరాడాం, ప్రజలని మెప్పించగలిగాం, ప్రజలని విశ్వాసాన్ని పొందగలిగాం. అంతే తప్ప మీలాగా కుళ్ళు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, హత్య రాజకీయాలు, అరాచకమైనటువంటి రాజకీయాలు మేము చేయలేదు.
ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఈ రాష్ట్రాన్ని రెచ్చగొడుతున్నారు? ప్రజల ముందుకెళ్లి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇష్టం వచ్చినట్లు ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. శాంతి భద్రతలు క్షీణించిపోయేటటువంటి పరిస్థితిని సాక్షాత్తు ముఖ్యమంత్రి కల్పిస్తూ ఉన్నాడు. వాళ్ళ నాయకులు ఇవాళ పార్టీ ఆఫీసులో కూర్చుని రెచ్చగొడతా ఉన్నారు. గ్రౌండ్లో మొత్తం ఈ రోజున ఒక ప్రజాస్వామ్యం, ఎన్నికల కమిషను, దాని రూల్స్ ఏవి కూడా బేఖాతరు చేస్తూ అనేక రకాల అక్రమాలకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్పడుతున్నారు. అప్రమత్తంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే దానికి కూడా ఈ రోజున ఉలిక్కి పడిపోయి ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తారో, తమ రెచ్చికొట్టినా ఎక్కడ రెచ్చిపోకుండా ఉంటారో అని ఇవాళ కంగారు పడిపోయి చంద్రబాబు గారు తాబేదారులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బాధ్యతగా ఉంది, ఇప్పుడు బాధ్యతగా ఉంటుంది. కుళ్ళు రాజకీయాలని, కుట్ర రాజకీయాలని ప్రజలే తిప్పికొడతారు. అందుకనే ప్రజల్లోకి మా నాయకుడు వెళ్తున్నాడు. అంతే తప్ప మీలాగా శిఖండి రాజకీయాలు మేము చెయ్యం. శిఖండి రాజకీయాలు చేసిన వాళ్ళందరికీ పతనమే చూపించింది తప్ప చరిత్ర ఎప్పుడు వాళ్ళని కీర్తించలేదు. కనుక మీరు చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాగా మారతాయని, మీ శుష్క ప్రయత్నాలు లేకపోతే చెత్త మాటలు వీటి ద్వారా ప్రజలు ఎక్కడా కూడా రెచ్చిపోరని, ప్రజలు వాళ్ళ సంయమాన్ని కోల్పోరనేటటువంటిది మాత్రం మేము స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి జేబులో మనిషిని ఎన్నిసార్లు నిరూపించుకుంటారో, ఆయన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, ఆయన్ని నమ్ముకుంటుంటే అభిమానుల్ని పిచ్చివాళ్లను చేసి తన స్వార్థ రాజకీయాలను నడుపుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అనేక రకాలుగా రెచ్చగొడతా ఉన్నారు. ఏపీ తెలంగాణ అనేటటువంటి ఒక విభేదాలని ఇష్టానుసారం రెచ్చగొడుతున్నారు. గత ఎన్నికల్లో, తెలంగాణకు జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం చిరంజీవి కుటుంబం అంతా టీఆర్ఎస్కి ఓటేశామని, టీఆర్ఎస్ గెలవడం మాకు అత్యంత సంతోషంగా ఉందని నాగబాబు గారు ప్రకటించలేదా? మీ అజ్ఞాతవాసి సినిమా ఆడడం కోసం, బెనిఫిషియల్ వేయడం కోసం కేసీఆర్ గారిని కలిసి బతిలాడుకుని పని చేయించుకున్నది నిజం కాదా? మీ కుటుంబం కోసం, మీకు సంబంధించినటువంటి సినిమాల కోసం కేసీఆర్ గారు అవసరమవుతారు. ఆంధ్రాకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కోసం విద్వేషాలను రెచ్చగొడతారా? ఇది ధర్మమేనా? ఇట్లాంటి రాజకీయాలు సమంజసమేనా అని అడుగుతూ ఉన్నాం.